రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చూస్తున్నాం కదా, నాగర్ కర్నూలులోని తిమ్మాజిపేట మండలం మారేపల్లిలో మనతో పాటు శ్రీశైలం గారు ఉన్నారు. మనం చూసినట్టయితే పత్తి పంట రైతులు మనం చూడొచ్చు, ఈ వర్షాలు సరిగా లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇంత లేదు. ఈ సంవత్సరం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ చూసినప్పటికీ ఈ వానలు పై ఆధారపడినటువంటి పంటలు అన్ని కూడా చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాయి. మనం ఇప్పుడు పత్తి మిరప కాంబోలో అయితే ఇవన్నీ తీసుకొచ్చాను. అసలు మనం మొక్క వేసిన దగ్గర నుంచి పంట తీసేదాకా ఎలాంటి మందులు వాడుకోవాలి, తక్కువ ధరలో మీకు అందించడానికి మీ ముందుకి నేను ఈ రోజు అయితే మీ ముందుకు వచ్చాను. అలాగే మన శ్రీశైలం గారు కూడా వాడారు. ఈ రోజు శ్రీశైలం గారు ఇంటర్వ్యూ తీసే క్రమంలో మనం అయితే ఆయన పొలంలోనే ఈ ఫుల్ వీడియో చేద్దాం అనే ఉద్దేశంతో ఈ రోజు మొత్తం రాబోతున్నాను. మనం ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన గంట సింబల్ వస్తుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్. రైతు ఇక మనం ఫస్ట్ అసలు ప్రధానంగా భూమిని రెడీ చేసుకునే సమయంలో మనం చూస్తున్నట్టయితే ఈ పవర్ ప్యాక్. అసలు ఈ పవర్ ప్యాక్ అనేది ఎందుకు వాడుకోవాలి భూమి రెడీ చేసేదంటే, మనం చూడొచ్చు దీంట్లో హ్యూమిక్, అమినో, సీవిడ్, అలాగే న్యూట్రియన్స్, మొక్క గ్రోత్ కావాల్సినటువంటి కొన్ని రెగ్యులేటర్స్ అన్ని కూడా ఈ యొక్క పవర్ ప్యాక్ లో అయితే ఉంటాయి. మనం చూడొచ్చు ఈ పవర్ ప్యాక్ భూమిలో మీరు ఇసుకలైనా లేకపోతే పశువుల ఎరువులైనా లేదా మీరు వేసే పిండ్లైనా సరే ఫస్ట్ దుక్కు దున్నుకునేటప్పుడు మీరు వేస్తారు కదా, దాంట్లో అయితే మాత్రం ఈ పవర్ ప్యాక్ వేసుకుని మీరు వేస్తే మీరు మొక్క నాటంగానే రూట్ తొందరగా డెవలప్మెంట్ అయ్యి మొక్క అనేది గ్రోత్ రావడానికి, సైడ్ బ్రాంచెస్ ఎరువుగా రావడానికి, మొక్క గ్రోత్కి ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే మేజర్గా మన రూట్ డెవలప్మెంట్ బాగుంటేనే రేపు మన పంట అనేది ఎక్కువ దిగుబడి రావడానికి, మొక్క ఆహారం తీసుకోవడానికి A to Z ఉపయోగపడుతుంది. ఓకేనా? మనం ఓవరాల్గా వచ్చి ఈ పవర్ ప్యాక్ అన్ని రకాల క్రాప్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఎకరానికి 1 kg మీ పంటలు అయితే వేసుకోండి. ఓకేనా? ఇది మనం అన్ని పంటలకు కూడా వేసుకోవచ్చు ఈ పవర్ ప్యాక్. ఇది ఫస్ట్ నుంచి మనం ఫస్ట్ సాయిల్ అప్లికేషన్ ఉపయోగించుకోవడంలో ఈ పవర్ ప్యాక్ ఉపయోగపడుతుంది. ఓకే, మనం చూస్తున్నట్టు నెక్స్ట్ ప్రధానమైన సమస్య ఏంటంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి అనేవి మన మిరప అండ్ పత్తి రైతులకి అయితే అంతే కదా సార్. మిరప పత్తి రైతులు మేజర్ గా మనకి శ్రీశైలం గారు అయ్యేగా మేజర్ గా మైనస్ అయినటువంటి దోమ, పచ్చదోమ, తెల్లదోమ ఇవి అసలు మేజర్ గా అసలు బాగుంటాయి. మీరు మిరపకు వాడేవాళ్ళు కదా ఐఫై, ఎట్ట కంట్రోల్ అయింది అప్పుడు మిరపకి? మంచిగానే కంట్రోల్ అయింది, మంచిగానే అయింది కదా. ఒక పత్తి కూడా అలాగైంది. పత్తి కూడా అలాగనే. ఓకే, ఇది మనం చూసినట్టయితే తెల్లదోమ, దీంట్లో అయితే కాంబో ఉంటది అనమాట. 2 డబ్బాలు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిన్నెలు A to Z మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఇదైతే ఐఫై. ఇప్పుడు మనం చూస్తాం ఈ ఐఫై వాడటం వల్ల రైతులకు మేజర్ అయిన సమస్యలు అయినటువంటి ఇవన్నీ కూడా సునాయాసంగా పోగొట్టుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. దీంతో పాటు మీకు ఖచ్చితంగా గ్రోత్ ప్రమోటర్ కావాలి. అది మనం చూస్తున్నట్టయితే మీ ముందుకి శక్తి లేదంటే మన క్రాప్ ప్లస్, ఇది ఈ 2 మనం చూస్తున్నట్టయితే న్యూట్రియన్స్ సమూహం అని చెప్పొచ్చు. సీవిడ్ ఎక్స్ట్రాక్ట్, అలాగే ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు A to Z అయితే మాత్రం ఈ క్రాప్ ప్లస్ అయితే ఉంటాయి. ఇది ఎకరానికి అయితే 1 లీటర్ వాడుకోవాలి. అది ప్లస్ ఈ ఐఫై అయినా స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే శక్తి మనం చూడొచ్చు, హ్యూమిక్, ఫల్విక్, అమైనో యాసిడ్, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ తో పాటు కలిపి ఉంటుంది. ఇది ప్లస్ లేదా ఐఫై అయినా సరే మనం వాడుకోవచ్చు. ఇది మనం చూస్తున్నాం కదా, ఇదేమో తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండాలకి మనం చూడొచ్చు. ఇదేమో క్రాప్ ప్లస్ లేదా శక్తి వచ్చేసరికి బలానికి. ఇదేమో దోమ ఉందండి, ఇదేమో బలం ఉంది. ఓకే, దాని తర్వాత మనకు పురుగు మందు కావాలి మేజర్ గా. ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇది పురుగు పని చేస్తుంది ఇందుఫైర్. మీరు ఆల్రెడీ మిర్చికి వాడారు కదా ఇంత ముందు, బాగా పనిచేసింది కదా. ఓకే, మనం చూడొచ్చుగా, మన తెల్ల దోమకి పచ్చ దోమకి ఐ5, అలాగే బలానికి వచ్చే తలకేమో క్రాప్ ప్లస్ లేదా శక్తి, లేదంటే ఇందుఫైర్ ఏమో పురుగుకి. ఇక మళ్ళీ ఇవన్నీ వచ్చినాయి, లేదా మన ఫంగిసైడ్ కావాలి అంటే మన తుప్పు మచ్చ, లేకపోతే బూడి తెగుళ్ళు, లేకపోతే ఏ మచ్చలు వస్తుంటాయి కదా, ఆ మచ్చ ఈ 999 ఇది కూడా వాడారు కదా మీరు. ఎలా ఉంది? అదే కాయ మచ్చకు, ఆకు మచ్చకు మంచిగా పనిచేస్తుంది. 999 ఓవరాల్ గా. లాస్ట్ ఫైనల్ గా ఏంటంటే మనం ఎంత కష్టపడి చేసినా పూత బాగా పడాలి, కింద తొందరగా సెట్ అవ్వాలి. దానికి ఫ్లవర్ కింగ్ ఇది 1/2 లీటర్ ఇది ఒక వాడామనుకోండి, పూత బాగా వస్తుంది, ఫ్లవర్ సెట్ అవుతుంది, అన్ని విధాలు ఉపయోగపడతాయి. ఓవరాల్ గా మీ ముందుకు అయితే మాత్రం మీరు ఇప్పుడు చూసారు కదా, నేను చెప్పా కదా, ఈ మందులతో మీరు మొత్తం వ్యవసాయం చేసేయచ్చు. ఇప్పుడేమో రూట్కేమో పవర్ ప్యాక్, పూత పిందకేమో ఫ్లవర్ కింగ్, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంకేమో ఐ5, అలాగే ఫంగిసైడ్ కేమో 999, మీరు మనం చూస్తే పురుగుకేమో ఇందుఫైర్, బలానికేమో క్రాప్ ప్లస్ లేదా శక్తి. ఓకేనా? మీరు చూసారుగా మొత్తం కూడా రైతుకి కావాల్సిన అన్ని కూడా ఉంటాయి. ఇది కూడా తెల్లదోమకి ఇందుఫైర్ అని చెప్పి, ఇది కూడా ఏంటంటే ఇది ఒకసారి స్ప్రే చేశారు అనుకోండి, ఇది ఇంకోసారి స్ప్రే చేయాలి.
అలా అది ఒకసారి ఇది ఒకసారి. అవును. మీకు దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నప్పటికీ పత్తి రైతులైనా మిరప రైతులైనా ఎవరైనా సరే ఏ డౌట్స్ ఉన్నప్పటికీ కింద స్క్రీన్ మీద కాబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. వీటి గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. రైతుకి తక్కువ ధరలో మీ పంటను మీరు తీసుకోవాలంటే ఇంతకుముందు వాడారు కదా సార్, మీకు రేట్లు ఏమైనా బాగా అనిపించినాయి అసలు బయట మార్కెట్ తో మనం తక్కువ రేట్లో ఉన్నాయి, మీకు సాటిస్ఫై కదా? శ్రీశైలం గారు మేము ఎక్కడి నుంచో మీ దగ్గరికి వచ్చి మీ పత్తి పంటను చూసాం, హ్యాపీగానే ఉన్నాం, అంత హ్యాపీగానే ఉంది. కాబట్టి మీకు ఎప్పుడైతే మీకు వచ్చినటువంటి రోగాన్ని ఎప్పుడైతే మా కంపెనీ మందులు క్లియర్ చేస్తే మీకు హ్యాపీ. ఇంకా అంతే ఇప్పుడు అవి బాగున్నాయి కాబట్టి ఈ రోజు మీరు మమ్మల్ని రమ్మంది బాగుంటేనే కదా సార్. అదే అవును, ఈ సంవత్సరం వర్షాధారాల వల్ల అయితే మన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ప్రకృతి చేసిన సమస్య కాబట్టి మనం అందరం ఏం చేయలేము, మనం తోచింది మనం చేయటం పని. అది చివరికి దిగుబడులు ఎంత వస్తాయి అనేది మనం మరొకసారి ఇటు సైడ్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకుందాం సార్. ఈ ఏడు పత్తి రేట్ ఎట్లా ఉంది సార్? ఈసారి ఇంకా తెలియదు సార్ ఇప్పుడు ఏం రేట్ ఉందో. లేదు కానీ ఖర్చులు ఎక్కువైపోతున్నారు, వర్షాలు లేవు. అవును, దాన్ని బట్టి ఓవరాల్ మనం చూస్తున్నట్టయితే ఈ ఖర్చులు సమస్యలో మనవి వాడుకోవడం వల్ల ఖర్చు తక్కువగా మందుల సమస్య తగ్గింది. ఇప్పుడు బయట మార్కెట్ లో 1000 రూపాయలు అయితే మా 500 అయిపోతాయి కదా, ఇకంటే సగం పెట్టుబడి తగ్గినట్టే. ఓకే, మనం చూస్తున్నాం కదా శ్రీశైలం గారి దగ్గర అయితే వచ్చి ఈ రోజు ఈ పత్తి పంట గురించి అయితే పూర్తి సమాచారాన్ని మీకు అందించాను అనుకుంటున్నాను. మరోసారి మరొక రైతు మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతానికి తోడుగా.